దేవుడెరుగు. అదేవిధంగా పేదలకి 200 యూనిట్ల లోపల నేను ఉచితంగా విద్యుత్ ఇస్తానని చెప్పాడు. 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ ఇవ్వడం సంగతి దేవుడెరుగు. ఉన్న విద్యుత్తు తీసేటువంటి పరిస్థితికి వచ్చి విద్యుత్తు బిల్లులు మోతకి చెవులు చిల్లులు పడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి వ్యక్తి చెప్పినటువంటి ఆనాటి అబద్ధాన్ని గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పాడు. అసలు ఇవాళ ఆ పనే లేకుండా పోయింది. ఎందుకంటే క్రాప్ హాలిడేలు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చినటువంటి స్థితి, ఎక్కడెక్కడ పొరపాటున పండినటువంటి పంట ఉంటే ఆ గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి, రైతు ఈ రోజున రోడ్డున పడి అలో లక్ష్మణ అనేటువంటి పరిస్థితి కల్పించినటువంటి మహానుభావుడు 10 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఇస్తానని చెప్పాను అన్నాడు. 10 రోజుల్లో విద్యుత్ కనెక్షన్కి అసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ రైతు లేడు. లేని విద్యుత్తుకి కనెక్షన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి పరిస్థితి. పరిశ్రమలలో నాపరాయి పరిశ్రమకి ఆనాడు యూనిట్కి నేను ₹3.70 తగ్గిస్తానని చెప్పాను అన్నాడు. కానీ ఆ మాట గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నాపరాయి పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి. ఆక్వాకి ఏదైతే ఉందో ఆక్వాకి నేను ₹1.50 యూనిట్కి తగ్గిస్తానని చెప్పాడు. అసలు ఆక్వా రైతుకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని కూడా చెప్పాడు. ఎక్కడికి వెళితే అక్కడ, ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ చెప్పాల్సినటువంటి పచ్చి అబద్ధాలను నేను తీసుకెళ్ళి మీకు ఇది చేస్తా అది చేస్తా అద్భుతమైనటువంటి కల్పనలు చేస్తా, మధ్యలో ఉన్నటువంటి స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పినటువంటి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి చెప్పినటువంటి మాటల పుణ్యాన ఆక్వా రైతు పడిపోయినటువంటి కారణంగా ఆక్వా రంగం ఈ రోజున రైతులకు రొయ్యలు పండించుకునేటువంటి పరిస్థితి లేక ఆక్వా పరిశ్రమ పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఆక్వా అనేది ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఈ రోజున రైతులు పండించేటువంటి మత్స్య సంపద పక్కకి వెళ్ళిపోయింది. ఆక్వా రైతులు బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రొయ్యలు పండే పంట లేక ఆక్వా వేసినటువంటి ఎకరం రైతు దగ్గర నుంచి 10 ఎకరాల రైతు వరకు కూడా కడుపు మండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ దుర్మార్గపు పాలనకి శరమగీతం పాడదామని చెప్పినటువంటి పరిస్థితి. గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమ యూనిట్కి చెప్పాడు. అప్పటికి ₹7.35 ఉన్నటువంటి యూనిట్ ధరని నేను తగ్గించి మీకు ₹3.75 ఇస్తానని చెప్పినటువంటి మాట. ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయా అంటే దాని మీద దారి దోపిడి దొంగలు పడ్డట్టుగా దొంగలు పడి దోచుకున్నటువంటి పరిస్థితి. కమిషన్ల కోసం వాళ్ళని సర్వనాశనం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ పరిశ్రమలు ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఆనాటి మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు ఏవైతే ఉన్నారో 24x7 24x7 విద్యుత్తుని ఉచితంగా ఈ రాష్ట్రంలో కరెంటుని ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి. 3 రాష్ట్రాలు దేశంలో ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనాడు ఏర్పడిన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కానీ 5 ఏళ్ల పాటు విద్యుత్తు గురించి సమస్యలు లేనటువంటి పరిస్థితి 14 నుంచి 19 వరకు జరిగితే ఈ రోజున విద్యుత్ సమస్య ఎందుకు వస్తుందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటనలోకి వెళ్తేనే విద్యుత్తు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. కుంభకోణాలకి లెక్కలేనటువంటి పరిస్థితి. విద్యుత్ మీద వ్యాపారం చేసి సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదైతే స్మార్ట్ మీటర్ల కుంభకోణం కానీ, సెకీ ఒప్పందం కానీ, అదేవిధంగా హిందూజా కానీ, లేకపోతే పంపుడు స్టోరేజ్ కానీ, ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం కానీ, కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తూ పక్క రాష్ట్రాలు తక్కువ ధరకి విద్యుత్తును కొంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూడా విద్యుత్తుని ఆ ధరకి తీసుకోకుండా అధిక ధర కొనుగోలు చేసి విద్యుత్తు మీద వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదించినటువంటి ఈ ముఖ్యమంత్రికి మరి ఆ దేవుని బిడ్డకి ప్రజల ఆశీర్వాదం ఏమి ఇవ్వాలనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూత పడతా ఉన్నాయి. ఏవైతే పరిశ్రమలు ఒక్క యూనిట్కి 40,000 యూనిట్లు కలిపి ఒక పరిశ్రమ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిశ్రమల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశాడు. ట్రూ ఆఫ్ ఛార్జీ మీద యూనిట్కి ₹2 వేస్తే ఇవాళ ఒక్కొక్క పరిశ్రమ నెలకి 80,000 కట్టాల్సిన పరిస్థితి వస్తే గత ప్రభుత్వంలో సర్ఛార్జీ 6 పైసలు ఉంటే దాన్ని రూపాయి చేసి ఆ సర్ఛార్జీ పేరు మీద కూడా యూనిట్కి రూపాయి వేస్తే దానికి మళ్ళీ 40,000 కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఏం చెప్పాడంటే స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల చేత 75% మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అసలు పరిశ్రమలు ఉంటే కదా. ఈ రాయితీలు లేనటువంటి పరిపాలనలో, ఈ సర్ఛార్జీలు ట్రూ ఛార్జీల పరిపాలనలో పరిశ్రమలు మూతపడిపోయి పక్క రాష్ట్రాల నుంచి ఏదైనా చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఏసీలు కానీ వస్తువులు కానీ తయారు చేసి ఇక్కడ తయారు చేసుకునే ప్రోత్సాహాలు ఇవ్వడం పోయి వాళ్ళకి ఛార్జీల వడ్డింపులతో పరిశ్రమలు మూతపడిపోయినటువంటి స్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆపద్ధర్మ జగన్మోహన్ రెడ్డికి శరమగీతం పాడాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇందాక వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎంత దారుణ